తెలంగాణలో కోల్డ్ కాఫ్ సిరప్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. దగ్గు మందులో 42% విష రసాయనం ఉన్నట్టు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి. మధ్యప్రదేశ్ చింద్వాలలో కోల్డ్ దగ్గు మందు తాగిన 11 మంది చిన్నారులు మృతి చెందారు. ఆ మందు వాడాలని సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సిరప్ తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసం ఫార్మా యూనిట్పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్నారులు వాడిన దగ్గుమందులో 48.6% డ్రై ఇథిలిన్ గ్లైకాల్ ఉందని, ఇది విషపూరితమని అధికారులు వెల్లడించారు. దీనివల్ల డీఏజ్తో కిడ్నీలు చెడిపోయి మరణం సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దగ్గు మందుతో మరణాల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. చిన్నారులకు కాఫ్ సిరప్లు సూచించే విషయంలో అప్రమత్తత పాటించాలని తెలిపింది. కాఫ్ సిరప్ విషయంలో పలు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్ రిఫ్ ఔషధాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.